కర్నూలు బస్సు ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కర్నూలు బస్సు ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కర్నూలు బస్సు ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో అందిస్తారు. నరసింహరావు. ఎస్ లక్ష్మీ దుర్గా, ఇదొక విషాదకరమైనటువంటి ఘటన. కర్నూలులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉంది. ఇంకా స్పష్టమైనటువంటి సంఖ్య అయితే ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకి సంతాపాన్ని ప్రకటించారు, అధికారులని అప్రమత్తం చేశాడు. అయితే ఇప్పుడైతే ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆ మృతుల కుటుంబాలకి 5 లక్షల ఎక్స్గ్రేషియాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. అదేవిధంగా గాయపడ్డటువంటి వారికి 2 లక్షల రూపాయల సహాయం అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఈరోజు ఉదయం నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయంగా రాష్ట్ర డీజీపీతో శివధర్ రెడ్డితో ఆయన మాట్లాడారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలని అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించి వెంటనే హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మృతుల కుటుంబాలకు, గాయపడ్డటువంటి వారికి కుటుంబాలకి సహాయం అందించడం కోసము ప్రత్యేకమైనటువంటి ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది. అందుకు ఒక అధికారిని ఇన్ఛార్జిగా నియమించింది. ఇద్దరిని అక్కడ హెల్ప్ లైన్ సెంటర్కి ప్రత్యేకంగా నియమించింది. వారి నెంబర్లను కూడా అనౌన్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. ఇక వెంటనే అక్కడికి వెళ్ళాలని చెప్పి గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీకి, అదేవిధంగా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేయడంతో వారు కూడా ఇప్పటికే ప్రమాద స్థలికి వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు. సహాయక చర్యల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇక అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించాల్సి ఉంది. అక్కడ ఎక్సైజ్ స్టేషన్ని ప్రారంభించడం కోసము మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లాల్సి ఉంది. ఆ పర్యటనకు రద్దు చేసుకొని జూపల్లి కృష్ణారావు వెంటనే కర్నూలు జిల్లాకు వెళ్లారు. ప్రమాద స్థలికి బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లోనే జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి చేరుకోబోతా ఉన్నారు. సో ఇటు ఈ సెంటర్ను హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులంతా కూడా అప్రమత్తమై సహాయక చర్యల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. స్వయంగా మంత్రి కూడా అక్కడికి వెళ్ళి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇటు రవాణా శాఖ కూడా అప్రమత్తమైపోయింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా పరిస్థితుల్ని సమీక్ష చేస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్టు అధికారులను అప్రమత్తం చేసి అక్కడ అవసరమైనటువంటి సహాయక చర్యల్ని తీసుకోమని చెప్పి కూడా ఆదేశించారు. ఇక నెక్స్ట్ ఫర్దర్గా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైనటువంటి చర్యల్ని కూడా తీసుకుంటామని చెప్పి ఆయన ప్రకటించారు. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రధానంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇటు బెంగళూరుకి, ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైనటువంటి పట్టణాలకి పెద్ద ఎత్తున ప్రైవేటు వాహనాలు నిత్యం దాదాపుగా 400 వరకు ప్రతినిత్యం నడుస్తూ ఉంటాయి. సో ఇటు హైదరాబాదు వయా ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకి పెద్ద ఎత్తున వాహనాలు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదాలని నివారించడం కోసము తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రుల సమావేశాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేసి ఈ ప్రమాదాల నివారణ కోసం అవసరమైనటువంటి చర్యల్ని కూడా తీసుకుంటామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అనౌన్స్ చేశారు. ఇక ఇటు
ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైనటువంటి చికిత్స అందించడం కోసము హైదరాబాద్కు తరలించడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అధికారులను అప్రమత్తం చేసినటువంటి నేపథ్యంలో అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికారులు చేస్తూ ఉన్నారు. ఇక మరొక వైపు మృతులకు సంబంధించినటువంటి ఆ డెడ్ బాడీలను తరలించడానికి వారి బంధువుల్ని అక్కడికి తీసుకువెళ్ళడానికి అక్కడి నుంచి డెడ్ బాడీస్ని ఇక్కడికి తీసుకురావడానికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి అధికారులను ఆదేశించినటువంటి నేపథ్యంలో అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికారులు చేస్తూ ఉన్నారు. ఆ చర్యల్లో కూడా అధికారులు నిమగ్నమై ఉన్నారు. సో మొత్తానికైతే ఈ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తూ అవసరమైనటువంటి ఆదేశాలని అధికారులకి ఇస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ నరసింహరావు.